Hello everyone, my name is Ram. Welcome to my YouTube channel Pro Recruiter. And నాకు 8 years of experience ఉందండి రిక్రూట్మెంట్లో ఫ్రమ్ డొమెస్టిక్ అండ్ యూకే అండ్ యూరోప్ రిక్రూటింగ్ రీజన్. అండ్ నేను ఒక 7 to 8 కంపెనీస్లో వర్క్ చేశాను. సో నాకు ఒక మినిమం ఎక్స్పీరియన్స్ ఉంది, పర్టికులర్లీ లింక్డ్ఇన్. సో ఒక 2012 నుండి నేను లింక్డ్ఇన్ని వాడుతున్నాను. సో ఐ హ్యావ్ డీప్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ లింక్డ్ఇన్. సో ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ప్రాపర్గా లింక్డ్ఇన్ గురించి వీడియోస్ ఉన్నాయి ఇంటర్నెట్లో, బట్ చాలా బేసిక్గా ఎవరికైతే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి అందరికీ అర్థం కావడానికి, వాళ్ళందరూ ప్రాపర్గా దీన్ని యూటిలైజ్ చేసుకోవడానికి దీన్ని ఈ వీడియో పెట్టడం జరుగుతుందండి. సో మనం ఈరోజు నుండి ప్రాపర్గా అన్నీ తెలుసుకుందాం. ఓవరాల్గా లింక్డ్ఇన్ రిలేటెడ్ ఏ విషయాలు ఉన్నాయో అవన్నీ. సో స్టార్ట్ చేద్దాం. సో ఇది నా ప్రొఫైల్ అండి. సో ఇక్కడ మీరు నా ప్రొఫైల్ పైన క్లిక్ చేస్తే ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. సో స్టార్ట్ చేద్దాం. నేను వీడియో రికార్డ్ చేసేటప్పుడు వీడియోకి ఆడియో మ్యాచ్ అవ్వలేదండి. సో అందుకని మళ్ళీ ఆడియో రికార్డ్ చేస్తున్నాను సెపరేట్గా. సో కొంచెం మిస్టేక్ అవ్వచ్చు, కానీ ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. సో ఇక్కడ బేసికల్గా మనం అది లోగో పైన క్లిక్ చేస్తే హోమ్ పేజ్కి వస్తాం. హోమ్ పేజ్లో మనకి ఫీడ్ పోస్టింగ్ అనేది కనబడుతుంది, మన సైడ్ ప్రొఫైల్ వ్యూ కనబడుతుంది, అండ్ లింక్డ్ఇన్ న్యూస్ కనబడుతుంది అలా. అండ్ ఎప్పుడైతే ప్రొఫైల్ పైన క్లిక్ చేస్తామో ప్రొఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆ ప్రొఫైల్లో బేసికల్గా మన డీటెయిల్స్ ఉంటవి. మనం ఏం చేస్తాం, మన ప్రొఫైల్ ఎలా ఉంటుంది, మన ఎక్స్పీరియన్స్ ఏంటిది, మన ఎడ్యుకేషన్ ఏంటిది, అవన్నీ కనబడతాయి. సో ఒక కవర్ బ్యానర్ కనబడుతుంది కదా పైన, గ్లోబల్ క్యాపబిలిటీ లోకల్ ఎక్సలెన్స్ అని చెప్పి, అది మా కంపెనీది. సో నేను ప్రైమస్ గ్లోబల్తో పనిచేస్తున్నాను. అండ్ దాంట్లో మా కంపెనీ ఆఫీస్ ఉంది. అండ్ ఇక్కడ చూస్తే నా ప్రొఫైల్ కూడా కనబడుతుంది. ఆ ప్రొఫైల్ ఏంటంటే కొంచెం ప్రొఫెషనల్గా లుక్ ఉండాలని చెప్పి అలా పెట్టాను. సో అలా మీరు కూడా పెట్టుకోవచ్చండి, మీరు కూడా ట్రై చేయొచ్చు. అండ్ దాన్ని ChatGPTలో జనరేట్ చేశాను. ప్రొఫెషనల్ లుక్ కావాలి, బాగుండాలి ఫోటోకి అని చెప్పి అట్లా తీసుకోవడం జరిగింది. అండ్ ప్రొఫైల్ మీరు కూడా అలా పెట్టుకుంటే కొంచెం ప్రొఫెషనల్ లుక్లో పెట్టుకోండి. ప్రొఫెషనల్ లుక్ కనబడితే లింక్డ్ఇన్కి కొంచెం లింక్డ్ఇన్ ప్రొఫైల్కి వెయిటేజ్ వస్తుంది. సో మీరు చాలా ప్రొఫెషనల్గా కనబడతారు. అండ్ నార్మలీ ప్రొఫెషనల్ లుక్లో ఉండడం బెటర్, మనం కెరియర్ రిలేటెడ్ కాబట్టి. సో ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటే, అది నేను చేసే వర్క్ టీమ్ లీడర్ రిక్రూట్మెంట్. సో నేను ఐటీ ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి ఐటీ రిక్రూట్మెంట్ చేస్తాను కాబట్టి ఐటీ రిక్రూట్మెంట్ స్పెషలిస్ట్ అని పెట్టుకున్నాను. అండ్ నేను ప్రాపర్గా యూకే అండ్ యూరోప్ రీజన్కి సపోర్ట్ చేస్తున్నాను రిక్రూట్మెంట్లో. సో అందుకే ఎవరైనా ప్రొఫెషనల్స్ యూకే అండ్ యూరోప్ మార్కెట్లో జాబ్స్ చూసేవాళ్ళు నాకు కనెక్ట్ అవ్వండి. నాకు కనెక్ట్ అయితే నేను వాళ్ళకి జాబ్స్లో సపోర్ట్ చేయగలుగుతా. ఏదైనా జాబ్స్ అవైలబుల్ ఉన్నప్పుడు మా దగ్గర అలా ట్రై చేయండి. అండ్ ఇక్కడ నేను హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చాను కొన్ని. హ్యాష్ ట్యాగ్స్లో మీకు చాలా పనికొస్తాయి మీ ప్రొఫైల్లో పెట్టుకోవడం వల్ల. ఎందుకనంటే ప్రొఫైల్ రీచ్ పెరుగుతుంది.
అండ్ వెనెవర్ అంటే ఎవరైనా యూకే, యూరోప్ రిక్రూట్మెంట్ రిలేటెడ్ ఏదన్నా సెర్చ్ చేసినప్పుడు మన ప్రొఫైల్ అంటే బేసికల్గా మన ప్రొఫైల్కి రీచ్ అవుతారు త్వరగా. సో అంటే మన ప్రొఫైల్ సెర్చ్లో వస్తుంది అన్నట్టు. ఓకే, హ్యాష్ ట్యాగ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ లింక్డ్ఇన్లో. లింక్డ్ఇన్ అల్గోరిథం చాలా చేంజ్ చేసింది. సో అందులో అల్గోరిథమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అల్గోరిథమ్స్ క్యాచ్ చేస్తాయి అన్నట్టు లింక్డ్ఇన్ని. అండ్ సో ఇక్కడ మీరు చూసుకుంటే అక్కడ కంపెనీ పేరు కనబడుతుంది, ఎడ్యుకేషన్ కనబడుతుంది. మీరు ఎడ్యుకేషన్ యాడ్ చేసుకోవచ్చు, కంపెనీ నేమ్ యాడ్ చేసుకోవచ్చు. ఓపెన్ చేయగానే మీకు అక్కడ బేసిక్ డీటెయిల్స్, తర్వాత హెడ్లైన్, తర్వాత కరెంట్ పొజిషన్, తర్వాత ఇండస్ట్రీ, ఎడ్యుకేషన్, లొకేషన్, ఇవన్నీ మీరు ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు విత్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. ఇవన్నీ ఇక్కడ యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చండి. మీకు అన్నీ ప్రాపర్గా ఇక్కడ సెట్ చేసుకుంటే ప్రొఫైల్ లుక్ అనేది బాగుంటుంది. ఓకేనా. అండ్ అక్కడ మన ఫాలోవర్స్ కనబడతారు మనకి, మనల్ని ఎంతమంది ఫాలో చేస్తున్నారు అని. అండ్ అక్కడ మన కనెక్షన్స్ అంటే ఎంతమందితో మనం కనెక్టెడ్ ఉన్నామని చెప్పేసి అక్కడ 500+ కనబడతారు. 500 కంటే ఎక్కువ చూపించదు అది. అండ్ ఇక్కడ ఓపెన్ టు వర్క్ అని పెట్టుకోవచ్చు మనం. ఓపెన్ టు హైరింగ్ అని పెట్టుకోవచ్చు. అంటే ఓపెన్ టు వర్క్ అని అంటే ఇప్పుడు సపోజ్ ఒకవేళ మీరు ఒక జాబ్ కోసం చూస్తున్నారు, అక్కడ టైటిల్ యాడ్ చేసుకోవచ్చు. ఏ జాబ్ టైటిల్స్ మీరు టార్గెట్ చేస్తున్నారు, ఆ రిలేటెడ్ జాబ్స్ గురించి మనకు చాలామంది కనెక్ట్ అవ్వచ్చు. మీరు ఆన్సైట్ చూస్తున్నారా, హైబ్రిడ్ చూస్తున్నారా, లేదంటే రిమోట్ జాబ్ కోసం అప్లై చేయాలని అనుకుంటున్నారా, అవన్నీ ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయండి బేసికల్గా. అండ్ లొకేషన్ వచ్చేసి ఒకవేళ మీరు బెంగళూరుకి మాత్రమే చూస్తున్నారా, లేదనంటే హైదరాబాద్, మహారాష్ట్ర, ముంబై అటువంటి లొకేషన్స్కి చూస్తున్నారా, అక్కడ సెర్చ్ చేసి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అందులో. తర్వాత మీరు ఇమ్మీడియట్ అవైలబుల్ ఉన్నారా, లేదంటే మీకు టైం పడుతుందా, నోటీస్ పీరియడ్ ఉందా, సో దాన్ని బట్టి మనం అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ మీకు ఫుల్ టైం జాబ్ కావాలా, లేదా పార్ట్ టైం జాబ్ కావాలా, లేదా కాంట్రాక్ట్ కావాలా, ఇంటర్న్షిప్ చేయాలనుకుంటున్నారా, లేదంటే టెంపరీ జాబ్ కావాలా, అలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు అదే విధంగా మీకు జాబ్ ఆఫర్స్ అనేటివి వస్తూ ఉంటాయి. సో మనకు ఓన్లీ రిక్రూటర్స్కి మాత్రమే కనబడాలా, లేదనంటే అందరి మెంబర్స్కి, లింక్డ్ఇన్లో ఉన్న వాళ్ళకి అందరికీ కనబడాలా, సో ఆ ఆప్షన్స్ కూడా ఇక్కడ మనకు ఉన్నాయి. సో వాటి వల్ల మనము ఓన్లీ రిక్రూటర్స్కి మాత్రమే మనం జాబ్ కోసం చూస్తున్నామని తెలుస్తుంది, లేదనంటే అందరికీ జాబ్స్ కోసం చూస్తున్నామని తెలుస్తుందండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ టు హైరింగ్. అంటే ఇప్పుడు మనం ఒక కంపెనీలో పనిచేస్తున్నాం యాజ్ ఎ రిక్రూటర్. మనకి ఏదైనా జాబ్ పోస్టింగ్ చేయాలని అనుకుంటే మన దగ్గర ప్రీమియం అకౌంట్ ఉండాలి, జాబ్ పోస్టింగ్ ఆప్షన్ ఉండాలి. అప్పుడైతేనే మనం జాబ్ పోస్టింగ్ చేయగలుగుతామండి. జాబ్ పోస్టింగ్ చాలా వరకు ప్రీమియం అకౌంట్తో మాత్రమే వస్తున్నాయి. సో ప్రీమియం అకౌంట్ ఉంటేనే మీరు జాబ్ పోస్టింగ్ అనేది చేయగలుగుతారు. సో అది గమనించండి. సో అక్కడ ప్రొఫైల్ ఆ బటన్ నొక్కితే మీరు జాబ్ పోస్టింగ్ దాంట్లోకి వెళ్ళిపోతారు, జాబ్ పోస్టింగ్ చేయగలుగుతారు. అండ్ మీరు ఒకవేళ రిక్రూటర్గా ఇండిపెండెంట్ సర్వీసెస్ ఇవ్వాలని అనుకుంటే ప్రొవైడింగ్ సర్వీసెస్లో మీరు అక్కడ మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు ఏ ప్రాజెక్ట్స్కి చేయగలుగుతారో అక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తే అందులో మీరు చేసుకోవచ్చండి.
ఈవెన్ నాట్ ఈవెన్ రిక్రూటర్స్, ఎనీ వన్ హూ వాంట్స్ టు ఆఫర్ దేర్ సర్వీసెస్, వాళ్ళు అక్కడ చేసుకోవచ్చు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ పెట్టచ్చు. అండ్ ఇంకా వేరే వేరే సర్వీసెస్ వాలంటరీగా ఏదైనా చేయాలని అనుకుంటే అది కూడా చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ యాడ్ టు ప్రొఫైల్ అని అంటే మనం ఏదైనా యాడ్ చేయాలని అనుకుంటే మన ప్రొఫైల్కి, సో ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను. సారీ, ఆ డీటెయిల్స్ అన్నీ కనబడుతున్నాయి ఇక్కడ. సో ఆ డీటెయిల్స్ అన్నీ మీరు చెక్ చేసుకోండి. ఏదైనా యాడ్ చేసుకోవాలని అనుకుంటే అవి యాడ్ చేసుకోవచ్చు. ప్రొఫైల్లో కనబడతాయి అన్నట్టు అవన్నీ అవన్నీ మన ప్రొఫైల్లో కనబడతాయి. సో మీరు మ్యాక్సిమం యూజ్ చేసుకోవచ్చు లింక్డ్ఇన్ని. ఇవన్నీ యాడ్ చేసుకుంటే ప్రొఫైల్ లుక్ బాగుంటుంది అండ్ ఈజీగా చాలామంది మీకు రీచ్ అవ్వగలుగుతారు. ప్రొఫైల్ బాగుంటే ప్రొఫెషనల్గా కనబడుతుంది అండ్ మంచి మంచి జాబ్ ఆఫర్స్ వస్తాయి. మంచి మంచి కెరియర్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది మన ప్రొఫైల్, లింక్డ్ఇన్ ప్రొఫైల్. అండ్ దీంట్లో చాలా వరకు లింక్డ్ఇన్ స్వతహాగా రికమెండ్ చేస్తుంది. కొన్ని మనం అడిషనల్గా యాడ్ చేసుకోవాలనుకుంటే మనం యాడ్ చేసుకోవచ్చు. సర్టిఫికేషన్స్ కానీ, రివార్డ్స్ కానీ, టెస్ట్ స్కోర్ కానీ లాంటివి. ఓకేనా. సో ఇక్కడ మీరు ఏదైనా బటన్ పెట్టుకోవాలని అనుకుంటే ప్రొఫైల్లో, అంటే మీకు ఒకవేళ షాప్ ఉంది, ఆ షాప్లో ఏమన్నా డిజిటల్గా మీరు అమ్ముతున్నారని అనుకుంటే అక్కడ షాప్కి తీసుకెళ్ళచ్చు. ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు దానిపైన క్లిక్ చేస్తే వాళ్ళు మీ షాప్కి వెళ్ళిపోతారు. లేదనంటే మీ వెబ్సైట్కి వెళ్ళాలనుకుంటే మీ వెబ్సైట్కి వెళ్తారు. లేదనంటే అక్కడ మీ బ్లాగ్ ఉంటే బ్లాగ్కి వెళ్తారు. అది సేమ్ ఆ బటన్ లాగా మీకు సెపరేట్గా వస్తుంది. దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు మీరు. దీని గురించి డీటెయిల్గా మనం తర్వాత మాట్లాడదాం. అండ్ రిసోర్సెస్లో మనకి మీ ప్రొఫైల్ ఎవరికైనా పంపాలనుకుంటే మీరు అలా పంపచ్చు. సెండ్ ప్రొఫైల్ టు ఏ మెసేజ్, వాళ్ళకి మెసేజ్లో వెళ్ళిపోతుంది మన ప్రొఫైల్ లింక్. అండ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ ప్రొఫైల్ని పీడిఎఫ్లా. దానిపైన క్లిక్ చేస్తే అండ్ సేవ్డ్ ఐటమ్స్, యాక్టివిటీ, ఇవన్నీ మనకంతా పనికిరావు. అబౌట్ ద ప్రొఫైల్ అని అంటే మనము మన ప్రొఫైల్ని క్రియేట్ చేసుకున్నాము అనే ఇన్ఫర్మేషన్ అనేది మనము ఇక్కడ చూడొచ్చు ఇందులో. అండ్ తర్వాత వచ్చేసి అనలిటిక్స్ ఉంటాయి. మనం ఎంతమంది నా ప్రొఫైల్ చూశారు, ఎంతమంది నా పోస్ట్కి రెస్పాండ్ అయ్యారు, ఎంతమంది నా పోస్ట్ వ్యూ చేశారు, నా ప్రొఫైల్ ఎంతమంది విజిట్ చేశారు, నా ప్రొఫైల్ని ఎంతమంది వ్యూ చేశారు, అవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా అనలిటిక్స్లో మొత్తం డీటెయిల్గా ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా చెక్ చేసుకోవాలనుకుంటే మీరు చెక్ చేసుకోవచ్చు సొంతంగా. ఓకేనా. అండ్ ఇక్కడికి వచ్చేసి అబౌట్ సెక్షన్లో పర్టికులర్గా మీరు మీ ఎక్స్పీరియన్స్, అంటే యువర్ సెల్ఫ్, అంటే మై సెల్ఫ్ అనేది ఉంటుంది కదా. సో మనం ఏం చేసాము ఇప్పటివరకు, మన క్వాలిఫికేషన్ ఏంటిది, మన ఎక్స్పీరియన్స్ ఏంటిది, ఒక బయో అబౌట్ అస్ అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, అబౌట్ మీ అని. సో ఆ ఇన్ఫర్మేషన్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇది యాడ్ చేసుకొని తర్వాత కింద హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చేస్తే మనం ఏ డొమైన్కి అయితే ఏ ఇండస్ట్రీకి అయితే చెందిన వాళ్ళమో ఆ పర్టికులర్ రిలేటెడ్ కీవర్డ్స్ ద్వారా మన ప్రొఫైల్స్ అనేది రీచ్ పెరుగుతుంది. సో చాలా వరకు ఆ కీవర్డ్స్తో సెర్చ్ చేస్తే మనం ప్రొఫైల్ అనేది వాళ్ళ సెర్చ్లో వస్తుంది. సో దానివల్ల బెనిఫిట్స్ ఉంటాయండి. అందుకే హ్యాష్ ట్యాగ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. హ్యాష్ ట్యాగ్స్ పెట్టుకోండి. ఓకే. అండ్ టాప్ స్కిల్స్ కూడా యాడ్ చేసుకోండి. ఏదైతే మీరు ప్రాపర్గా ఇప్పుడు ఏ స్కిల్స్ అయితే మీరు పని చేస్తున్నారో ఆ స్కిల్స్ యాడ్ చేసుకోవడం వల్ల రిక్రూటర్స్కి ఈజీగా కనబడతారు. రిక్రూటర్స్ ఈజీగా రీచ్ అవుట్ అవుతారు మీకు. ఓకేనా. అండ్ యాక్టివిటీ వచ్చేసరికి, యాక్టివిటీలో మనం ఏమేం చేస్తున్నాం లింక్డ్ఇన్లో పర్టికులర్లీ,
సో పోస్టింగ్ చేయడం అంటే ఫీడ్ పోస్ట్ అనేది. సో నేను నిన్న చేశాను ఫీడ్ పోస్టింగ్ రిలేటెడ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, యూట్యూబ్లో చాలా వరకు లింక్డ్ఇన్ రిలేటెడ్ వీడియోస్ ఉన్నాయి, కానీ ప్రాపర్గా నాకు నచ్చే విధంగా లేవు. అందుకనే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది లేదు బేసిక్స్ నుండి. సో ఎవరైనా కొత్తగా లింక్డ్ఇన్ అనేదే తెలియని వాళ్ళు దీన్ని చూసి దీని గురించి తెలుసుకొని ట్రై చేయొచ్చు అని చెప్పేసి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో అక్కడ మీరు చూస్తున్నట్టుగా అక్కడ ప్రతి ఒక్కటి మెన్షన్ చేసినట్టుగా అవన్నీ ఇన్ఫర్మేషన్లు నేను ఈ యూట్యూబ్ ఛానల్లో ఇస్తాను. ప్రాపర్గా స్టార్టింగ్ నుండి ఫ్రమ్ లింక్డ్ఇన్ బేసిక్స్ నుండి మొత్తం అన్నీ నేను ఈ వీడియోస్లలో కవర్ చేస్తాను, అప్కమింగ్ వీడియోస్లలో కవర్ చేస్తాను. సో మోస్ట్లీ అక్కడ ఏవైతే మెన్షన్ చేశానో పర్టికులర్లీ అన్నీ ఫ్రమ్ బేసిక్ ఒక జాబ్ సీకర్ నుండి ఒక రిక్రూటర్ వరకు, బేసిక్ జాబ్ సీకర్కి కూడా ఎక్కడెక్కడైతే డీటెయిల్స్ కావాలో, ఎక్కడెక్కడైతే సపోర్ట్ కావాలో ఆ సపోర్ట్ ఇందులో నేను ట్రై చేస్తాను. అండ్ ఒక రిక్రూటర్కి బేసిక్ నాలెడ్జ్ నుండి అడ్వాన్స్ లెవెల్ ఎక్స్పీరియన్స్ వరకు అన్నీ నేను ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను ఇందులో యూట్యూబ్ ఛానల్లో. సో మీరు చూడొచ్చు అక్కడ ఏవైతే మెన్షన్ చేశానో అవన్నీ నేను ట్రై చేస్తాను. కెరియర్ ట్రెండ్స్ గురించి, హైరింగ్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్, న్యూస్, జాబ్ పోస్టింగ్ ఎలా చేయాలి, లింక్డ్ఇన్లో సెర్చ్ ఎలా చేయాలి, తర్వాత జాబ్ పోర్టల్స్లో సెర్చ్ ఎలా చేయాలి, తర్వాత మనకి రెఫరెన్సెస్ ఎలా తీసుకోవాలి, తర్వాత బూలియన్ సెర్చ్ ఎలా చేయాలి, ఎక్స్రే సెర్చ్ ఎలా చేయాలి, ఆల్ ద ఇన్ఫర్మేషన్ మీకు ఈ యూట్యూబ్ ఛానల్లో దొరుకుతుందండి. అండ్ నాట్ ఓన్లీ ఫర్ రిక్రూటర్స్, నాట్ ఓన్లీ ఫర్ ద జాబ్ సీకర్స్. మీరు ఒకవేళ ఏదన్నా సర్వీసెస్ గురించి వెతకాలనుకుంటే సర్వీసెస్ గురించి కూడా ఎలా వెతకాలి, కోర్సెస్ గురించి ఎలా వెతకాలి లింక్డ్ఇన్లో, తర్వాత మీకు పోస్ట్లలో ఎలా సెర్చ్ చేయాలి ఇన్ఫర్మేషన్, జాబ్ సీకర్స్ని ఎలా వెతకాలి, జాబ్స్ ఎలా వెతకాలి, తర్వాత కంపెనీస్ని ఎలా వెతకాలి, అవన్నీ ఇన్ఫర్మేషన్ ఇస్తామండి. సో మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మా యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి ప్రో రిక్రూటర్. ఇక్కడ చూస్తున్నారు ప్రో రిక్రూటర్. సో ఒక 2 days అవుతుంది స్టార్ట్ చేసి. సో ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో బేసికల్గా స్టార్ట్ చేయడం అని అంటే ఫ్రమ్ ద బిగినింగ్ టు అడ్వాన్స్ లెవెల్ మీరు అన్నీ నేర్చుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ నుండి ముందుకెళ్తే ఇక్కడ మన ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకోవచ్చు. మనం ఏ కంపెనీలో పనిచేస్తున్నాం, మన ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, అవన్నీ ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఎడ్యుకేషన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. సర్టిఫికేషన్స్, లైసెన్సెస్ అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. మనకు కంపెనీలో ఏదైనా రివార్డ్ ఇచ్చినా కూడా రివార్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. రికగ్నిషన్ స్కిల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏ స్కిల్స్లలో టాప్లో ఉన్నారో, అండ్ అక్కడ మీరు రికమెండేషన్స్ కూడా తీసుకోవచ్చండి. రికమెండేషన్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత మీకు బెనిఫిట్ అవుతుంది ఫ్యూచర్లో. అండ్ ఇక్కడ మీ ఇంట్రెస్ట్స్ ఏమేమి ఉంటాయో అక్కడ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు, ఫాలో అవ్వచ్చు మీరు.
సో ఇదండి ఒక బేసిక్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది ఇలా ఉంటుంది. అండ్ తర్వాత హోమ్లోకి వెళ్తే హోమ్లో మీరు చూస్తున్నారు స్టార్ట్ ఏ పోస్ట్ అని. సో అది యాక్చువల్లీ ఒక జాబ్ పోస్ట్ కైండ్ ఆఫ్, జాబ్ పోస్ట్ కాదండి, ఒక ఫీడ్ పోస్ట్ అన్నట్టు. సో అక్కడ మీరు ఒక జాబ్ గురించి పోస్ట్ చేయొచ్చు, లేదనంటే మీ అచీవ్మెంట్ ఏదైనా పోస్ట్ చేయొచ్చు, లేకపోతే మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే అది పోస్ట్ చేయొచ్చు. ఎనీథింగ్ యూ కెన్ పోస్ట్. అంటే అక్కడ పోస్ట్ చేస్తే చాలా వరకు జనాలకు అందరికీ రీచ్ అయిపోతుంది, మీకు రీచ్ కావాలని అనుకుంటే అది. అండ్ అక్కడ ఆర్టికల్ కూడా మీరు ఆర్టికల్స్ రాయొచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే. మీ ఆర్టికల్స్ చదివే వాళ్ళు చాలా ఉంటారు. అండ్ ఇక్కడ జాబ్స్ పోస్ట్ చేయాలని అనుకుంటే జాబ్స్ పోస్ట్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ మీరు ఏదైనా అప్లోడ్ చేయాలని అనుకుంటే పోస్ట్లో అది కూడా అప్లోడ్ చేసి పంపించచ్చు, పోస్ట్ చేయొచ్చు. ఓకేనా. అండ్ ఇక్కడ మై నెట్వర్క్ వచ్చేసి మీకు కనెక్షన్స్ ఎంతమంది ఉన్నారు, లింక్డ్ఇన్లో ఎంతమంది కనెక్టెడ్ అయి ఉన్నారు అది తెలుస్తుంది. ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు అది తెలుస్తుంది. మీరు ఎంతమందిని ఫాలో చేస్తున్నారు అది కూడా తెలుస్తుంది. మీరు ఎన్ని గ్రూపులలో జాయిన్ అయ్యారు అది కూడా తెలుస్తుంది. ఈవెంట్స్లో తర్వాత పేజెస్, మీరు ఎన్ని పేజెస్ని లైక్ చేశారు అది అంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ దొరుకుతుంది. అండ్ దెన్ అక్కడ జాబ్స్కి వచ్చేసరికి అక్కడ మీరు జాబ్స్ సెర్చ్ చేయొచ్చు, మీరు జాబ్స్కి అప్లై కూడా చేయొచ్చు. ఈ సెర్చ్లోకి వెళ్తే అక్కడ మీరు జాబ్ సెర్చ్ చేయొచ్చు. అండ్ మెసేజెస్లోకి వస్తే మెసేజెస్లో మీరు ఎవరి దగ్గర నుండి మెసేజ్ వచ్చింది అది మీకు ఇక్కడ కనబడుతుంది. అండ్ మీరు ఎవరికైనా మెసేజ్ చేయాలనుకుంటే ఇక్కడనే మెసేజ్ చేయొచ్చు. ఇంకా నోటిఫికేషన్లోకి వస్తే నోటిఫికేషన్లు మీకు ఒకవేళ మీ కనెక్షన్స్లో ఎవరైనా ఉండి వాళ్ళు ఏదైనా పోస్ట్ చేస్తే మీకు ఇక్కడ కనబడుతుంది, నోటిఫికేషన్ వస్తుంది. అండ్ గ్రూప్స్లో రిలేటెడ్ ఏదైనా మీరు గ్రూప్లో ఉంటే ఆ గ్రూప్లోని ఏదైనా పోస్ట్ వచ్చినా కూడా మీకు ఇక్కడ నోటిఫికేషన్ వస్తుంది. ఎవరిదైనా బర్త్డే ఉన్నా అక్కడ నోటిఫికేషన్ వస్తుంది. ఎవరైనా కొత్త జాబ్లో జాయిన్ అయినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక్కడ. సో దిస్ పార్ట్ ఈజ్ ఆల్ అబౌట్ నోటిఫికేషన్ సెక్షన్. అండ్ చాలా వరకు నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి మనకు డైలీ, కనెక్షన్స్ ఎక్కువ ఉండి గ్రూప్స్ ఎక్కువ ఉంటే. సో ఇక్కడికి వచ్చేసరికి మన సెట్టింగ్స్ రిలేటెడ్, తర్వాత మన ప్రొఫైల్లో ఏదన్నా మార్పులు చేర్పులు చేయాలని అనుకుంటే, అంటే పర్టికులర్లీ సెట్టింగ్స్ అంటే మన లింక్డ్ఇన్ ప్రొఫైల్లో మనం ఏమేమి చూపించాలనుకుంటున్నాం, ఎవరైనా ప్రొఫైల్ మన ప్రొఫైల్కి విజిట్ చేస్తే ఆ సెట్టింగ్స్లలో మనం మార్చుకోవచ్చు. అంటే ఓన్లీ నేమ్ కనబడాలి, లేదా ఓన్లీ ఎడ్యుకేషన్ కనబడాలి, అలా మనం చేసుకోవాలని అనుకుంటే దాంట్లో చేసుకోవచ్చు. దాని గురించి పూర్తిగా మనం తర్వాత తెలుసుకుందాము. అండ్ ఇక్కడికి వచ్చేసి సెర్చ్ బార్ అన్నట్టు, మెయిన్గా రిక్రూటర్ సెర్చ్ చేయడం ఇక్కడ నుంచెల్లే సెర్చ్ చేస్తారు. సో ఇక్కడ మనం ఏది సెర్చ్ చేసినా కూడా మనకి జాబ్స్ అయినా, పోస్టులు అయినా, తర్వాత ప్రొఫైల్స్ అయినా అవన్నీ ఇక్కడనే సెర్చ్ చేస్తాము. సో దీని గురించి కూడా డీటెయిల్డ్గా మనం తెలుసుకుందాం. ఇది జస్ట్ బేసిక్ ఓవర్వ్యూ వీడియో మాత్రమే. సో మీకు ఇంకా వీడియోలు నచ్చితే నా ప్రొఫైల్ని, నా లింక్డ్ఇన్ యూట్యూబ్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ కలీగ్స్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.